హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం రాజు గారు. చూద్దామండి. ఓకే, సో చందన గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. మిక్స్డ్ ఆకుకూరలతో అంటే అన్ని ఆకుకూరలతో ఏదైనా వెరైటీ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కలిపి సో మామూలుగా మనం అంటే రైస్ ఐటెంలో తర్వాత కొన్ని ఫ్రై ఐటెంలో చూపించాం. 2-3 రకాల ఆకుకూరలు కలిపి చూపించాం. ఓకే, ఈ రోజు ఏం చూపిస్తారు? పులుసు చేద్దామండి, అది కూడా పప్పు కాంబినేషన్ లో. ఏంటి ఇలా మిక్స్డ్ ఆకుకూరల కాంబినేషన్ లో పప్పు అండ్ పులుసు అండి. ఓ, ఏదో వెరైటీగా ఉంది రెసిపీ. ఓకే, మరి ఆకుకూరల పప్పు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఆకుకూరల పప్పు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర అరకప్పు, తరిగిన తోటకూర అరకప్పు, తరిగిన మెంతికూర అరకప్పు, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, పంచదార కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం తాలింపు పెట్టేసుకుందాం. కొద్దిగా నూనె వేసుకుని ముందు తాలింపు పెట్టుకోవాలా దీనికి? అవునండి. సో దానికంటే ముందుగా ఏంటంటే నేను కందిపప్పును ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో అంటే మనకు ఆకుకూరలలో కూడా కొంచెం కలిసిపోతే బాగుంది. అవును. ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు. సో ఫస్ట్ పోపు పక్కన పెట్టేసుకుని తర్వాత మనం పప్పు చేసుకోవాలా రాజు గారు? లేదండి, దీంతో పాటుగానే మనం కంటిన్యూగా వేసుకొని చేస్తూ ఉంటాం. ఓకే, ఓహో, జనరల్ గా పప్పు కూరకి మనం ముందర చేసుకున్న తర్వాత ఫైనల్ గా పోపు పెట్టుకుంటాం కదా. అవునండి. పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. సో ఇప్పుడు దీంట్లో ముందుగా మనం తరిగిన మెంతి కూర వేసుకోవాలి. సో ఇది కొద్దిగా వేగితే మనకు స్మెల్ అనేది బాగా వస్తుంది. చేదు కూడా తగ్గుతుంది. అవును, మామూలుగా వేసుకున్నా అవి బాగానే కలిసిపోతాయి, కానీ మెంతికూరకి కొంచెం ఆ చేదు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది వేగిపోతే మనకి మిగతా యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఇది కాస్త వేగాలి. ఓకే, సో అయితే నేను చిట్కా చూడమా ఈలోగా? ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ మెంతికూర వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు ముందుగా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత గోరువెచ్చటి పాలల్లో కొద్దిగా తేనె వేసుకుని తీసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. వేగిందా రాజు గారు? వేగిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లో పాలకూర, అలాగే తోటకూర. ఓకే, యాక్చువల్గా ఈ మూడిటి కాంబినేషన్ అయితే బాగా సెట్ అయిపోతుందేమో కదా ఆకుకూరల్లో. ఎందుకంటే మిగతావి ఏవే యాడ్ చేసినా కూడా కొద్దిగా చుక్కకూర ఇలాంటివి అయితే పులుపు ఉంటుంది కాబట్టి, గోంగూర కూడా పులుపు వచ్చేస్తుంది. అవి అయితే మనం కొంచెం చూసి చేసుకోవాలి. ఈ పులుసు కూరలకు అవి అంతగా బాగుండవు. ఒకవేళ చేసుకున్నా ఆ ఒక్క ఆకుకూరతోనే ట్రై చేస్తే బెటర్ ఏమో కదా. సో మిక్స్డ్ లీఫీగా కావాలి అనుకుంటే ఈ 3 బెటర్ ఏమో. 3 బెటర్. లేదంటే మనకి లేకపోతే ముల్లంగి ఆకు అయినా వేసుకోవచ్చు దీంట్లో. సో అది కూడా బాగుంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి, అలాగే కొంచెం పసుపు, నెక్స్ట్ చింతపండు గుజ్జు అండి. ఓకే, సో మనకి పులుసు అనుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు గుజ్జు కూడా బాగానే పడుతుందేమో కదా. అవునండి. సో ఇది కాస్త మనకు మగ్గితే ఓకే, సో పప్పు యాడ్ చేసుకోవచ్చు, ఉడికించిన పప్పు. అది సో జనరల్ గా పప్పు పులుసు చేస్తూ ఉంటారు కానీ ఓన్లీ అది మనకి ఉట్టి పప్పుతోనే చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. ఇలా ఆకుకూర పప్పు కాంబినేషన్ లో పులుసు అంటే కొంచెం వెరైటీగా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందేమో కదా. సో అది కూడా మనం ఏంటంటే ఇక్కడ మిక్స్డ్ చేస్తున్నాం కదా, 2-3 రకాలు యాడ్ చేసి, సో అన్ని ఫ్లేవర్స్ తగులుతూ బాగుంటుంది అనిపిస్తుంది.
ఓకే, పులుసు దగ్గర పడిపోయింది కదండి. అవును. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, ఓకే, కొద్దిగా పంచదార. జనరల్ గా పులుసుల్లో బెల్లం కదా రాజుగారు వేసుకుంటాము, అంటే సో అంటే ఇక్కడ ఆకుకూరలు వేస్తున్నాం కాబట్టి పంచదార అంటే టేస్ట్ బాగా. అవునా, ఓకే. అలాగే కొద్దిగా ధనియాల పొడి, సో కొద్దిగా నీళ్ళు పోసేసి, ఓకే. సో ఇది మనకు కాస్త మరిగితే రెడీ అయిపోయింది. ఓకే, సో కొద్దిగా మామూలు కూర కంటే కూడా కొంచెం ఎక్కువ వాటర్ పడుతుందేమో కదా మనకి. అవునండి. సో కాస్త మూత పెట్టేస్తారా? యా. యాక్చువల్గా మనకి ఇలాంటివి అయితే చక్కగా రైస్ లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది, రోటీతో కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. ఈ పుల్కా లాంటివి ఎలాగో మనకి అంత టేస్ట్లెస్ గా ఉంటాయి కాబట్టి అలాంటి వాటిలోకి అయితే ఇంకా కొంచెం బాగుంటాయి పులుపు కదా. యాడ్ అవుతే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది కొద్దిగా మరిగితే మనకి రెడీయా? రెడీ. చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకేనా? ఓకే. మంచి స్మెల్ వస్తుంది. ఆ పులుపు, ఆ ధనియాల పొడి ఫ్లేవర్, అవునండి, మేతి ఫ్లేవర్. ఎప్పుడైనా మనకి ఆకుకూరలు కొద్దిగా క్వాంటిటీలో ఉంటే ఇంట్లో గనక వాటితో ఏమీ చేసుకోలేం కదా. అవునండి, చక్కగా అన్ని కలిపేసి ఇలా ట్రై చేసేయచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, అండ్ ఆకుకూరలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఓకే అండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర. సో ఇది ఇంకా కాస్త పల్చగా ఇష్టపడేవారు ఇంకొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆకుకూరల పప్పు పులుసు రెడీ. ఓకే, మరి వేడివేడిగా ఆకుకూరల పప్పు పులుసు రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. ఆకుకూరల పప్పు పులుసు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర వేసి వేగాక తరిగిన పాలకూర, తరిగిన తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు, పంచదార, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆకుకూరల పప్పు పులుసు రెడీ.